Hi, welcome to Something Special. Most talented writer, great actor, sensible director అయిన తనికెళ్ల భరణి గారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది ఐ డ్రీమ్. హలో, నేను లాయర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అలాగా, వెంటనే హైకోర్టులో కేసు ఫైల్ చేయండి. డీటెయిల్ చెప్తాను, నోట్ చేసుకోండి. హలో హలో హలో, ఏమిటి డిస్కనెక్ట్ అయింది? అమ్మో, ఉన్న కంచం తింటే ఏదోలే ఆకలేసి ఎమోషన్ లో తినేసామనుకున్నా. టెలిఫోన్ తిన్నావుట్రా, ఇదేమన్నా కేక్ అనుకున్నావురా? క్రాక్ బాగుంది డాడీ, మేడ్ ఇన్ ఇండియా. బాగుందా? ఓరి పిల్ల పిశాచి, ఇది మాట్లాడుకునేదిరా, తినేది కాదు. పోనీ ఇది తింటా. స్కేల్ తింటావుట్రా రాస్కిల్. ఒరే, మీ నాన్న ఒరిజినల్ పిశాచి అయినా రక్తంతో సరిపెట్టుకున్నాడు. నువ్వేమిట్రా ఆర్టికల్ కనిపిస్తుందా అప్పుడలా నవ్వులేస్తున్నావు? నాన్న, ఈ ఇంట్లో వస్తువులన్నీ 2 రోజులు తినేస్తావా? 2 days టూ వచ్చాడు, ఓన్లీ 1 day చాలు. అమ్మో, వీడి భరించడం నా వల్ల కాదు. మీరేం వర్రీ కాకండి గురుగారు. పాపం పిల్లలకి ఏం తోచకపోతే ఆకలి ఆకలి అని ఏడుస్తుంటారు. అందుకే ఆడి గేమ్ తీసుకొచ్చారో చూడండి. బుజ్జిలు బుజ్జిలు, నీ కోసం బొమ్మలు తీసుకొచ్చా. ఆకోమ్మా ఆకో, ఆకోమ్మా ఆకో. బాగుంది బాగుంది బాబు. అంటే బొమ్మల్లో కూడా కమ్మటివి, కారానివి, తీయనివి అని తేడా ఉంటాయా నీకు? వీడిని తీసుకెళ్లి గట్టిగా 4 తంతేమన్నా దారికి వస్తారా? 1 2 3. ఈగలు వాళ్తుంటాయి. మేము తంతుంటే నీకు ఈగలు వాళ్ళెట్టుందిరా? రేయ్, ఈ బొమ్మలను లాగి లాగాయి. ఇంట్లో కనపడ్డ వస్తువుల్ని ఏనుగులా మేసేరు వేళ ఎనవా. ఏమి కడుతున్నావు? దాన్ని కూడా తింటావా ఏమిట్రా? ఈ విద్య కూడా వచ్చా? ఆల్రౌండ్ అనుకుంటా. నాకు కూడా ఏడుకొస్తుంది. బాబు, డాడీ, నువ్వు శివరంజన్ రాగం ఆలపించినప్పుడే అనుకున్నాను రా నీకేదో కష్టం వచ్చింది. డాడీ, రే, పసిపిల్లాడి చేత కన్నీళ్లు పెట్టిస్తారా? తాగుతా రక్త కోలా. గురు, రెడ్ కాదురా, బ్లడ్. జాగ్రత్త, వాడు ఫ్లూట్ ఊదితే నేను ఎప్పీరవుతాను, ఎప్పీరైతే బ్లడ్ తాగుతాను. మమ్మల్ని క్షమించండి దయ్యం గారు. ఇంకెప్పుడు మీ బుజ్జులు గాని ఏవి అను. వీరి మీద ఒట్టు. ఇంకెప్పుడు వాడు నిన్నేమనర్రా. వస్తా. వీడికి తిడితే తెలియదు, కొడితే ఆనదు, పైన వాడొకడు. ఏం చేద్దాం రా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఆలోచిద్దాం. తనికెళ్ల భరణి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరి మండలంలోని జగన్నాథపురంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ వరకు వాటి వైపు వెళ్ళలేదు. కానీ ఇంటర్ చదువుతుండగా తన స్నేహితుడి ప్రోత్సాహం, తనకు తట్టిన భావాలను పేపర్ మీద పెట్టడం ప్రారంభించారు. అలా కలం పట్టిన మొదటి రోజుల్లో భరణి రాసిన అగ్గిపుల్ల, ఆత్మహత్య, కొత్త కళలు వంటివి ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. ఇక అప్పటి నుంచి సాహిత్యం వైపు ఎక్కువ శ్రద్ధ పెట్టి తనకు నచ్చినవి, తోచినవి రాస్తూ తెలియకుండానే తనలోని రచయితకు స్వయంగా మెరుగులు దిద్దుకున్నారు. నాది డొక్యుమెంటా? ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ, ఆ తర్వాత దాదాపాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్ ఫ్లాప్ అయిపోతున్నాను అంత కట్టుకుంటారు. ఈ డొక్యుమెంట్ కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే, ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే 1 కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్ లోనే. అవును. ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్ మహల్,
కృష్ణదేవరాయల కత్తి, Yes. దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, Yes. హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటాం. చెవు కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కాదు. పాత సామాన్లు కొంటావు. కొంటావు. నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మనుగా అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే. కొంటావు. ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు, పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడరా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కారంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డెమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి, మాకేంటి? పాత సామాన్లు కొంటాం. తనికెళ్ల భరణి పూర్వీకులు ఎక్కువ మంది సాహిత్యంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ, తిరుపతి వెంకట కవులు వంటి వారందరూ తనికెళ్ల భరణికి దూరపు బంధువులు. అయితే సాహిత్యం పరంగా మాత్రం రాళ్లపల్లి పరిచయమే భరణి జీవితాన్ని మలుపు తిప్పింది. బీకాం చదువుతున్నప్పుడు రాళ్లపల్లితో ఏర్పడిన పరిచయం వల్ల భరణి నటన వైపు పూర్తిగా దృష్టి సారించారు. అయితే అప్పట్లో రాళ్లపల్లి రాసిన నాటకాల్లో నటించేవారు. ముగింపు లేని కథ అనే నాటకంలో ముసలి పాత్రలో అద్భుత నటన కనబరిచిన భరణి నాటక రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నమస్కారం లాయర్ గారు. నా పేరు మాణిక్యం అండి. నేను మొదట్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాడినండి. సంవత్సరం క్రితం ప్రొడ్యూసర్ అయ్యాను సార్. నేను తెలుగులో ఓ సినిమా తీశాను సార్. అది ఫ్లాప్ అయిందనుకోండి, కానీ నా దగ్గర రైట్స్ కోకుండా తీసి హిందీలో దాన్ని సూపర్ హిట్ చేశారు సార్. ఆ హిందీలో వచ్చి ఓ తమిళోడు కొని అక్కడ కూడా సూపర్ హిట్ అయిందండి. ఆ తమిళోడు దగ్గర నుంచి మన తెలుగులో కొని రేపు ఎల్లుండి రిలీజ్ సార్. చాలా అన్యాయం కదండి. దాన్ని ఎలాగైనా ఆపాలండి. దాన్ని ఏమంటారు సార్? అదే మీ కోర్టు భాషలో దాన్ని ఏదో స్టే అది చేశారు సార్. సినిమా ఫ్లాప్ అవచ్చు కానీ సూపర్ సబ్జెక్ట్ సార్. చూస్తున్నాడుగా ఎన్ని భాషలో హిట్టో. అదంతా సూపర్ హిట్ సబ్జెక్ట్ అయితే నీ చేతిలో ఎలా ఫ్లాప్ అయింది? అది కరెక్ట్ పాయింట్ సార్. అక్కడే లాయర్ అనిపించారు. అందుకే జట్లమాని దగ్గరికి వెళ్దాం అనుకోండి మీ దగ్గరికి వచ్చాను. ఎంతైనా తెలిసిన వాళ్ళు అయితే బెటర్ కదా. జట్లమాని కాదు, జట్మలాని. అదేనండి. అసలు సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే పెద్ద డైరెక్టర్ అయితే డబ్బులు అడుగుతాడని ఆల్రెడీ ఫ్లాప్ అయిన డైరెక్టర్ని పెట్టుకున్నాను సార్. ఆడు హీరో కుమ్మక్క అయిపోయి సినిమా నాశనం చేశారండి. హీరో ఏం చెప్తే అద్దీశవుడు ఆడిన డైరెక్టర్ అండి. ఓ దశలో సిరాకేసి డైరెక్టర్ని తీసేసి నేనే డైరెక్ట్ చేసి పారేశానండి. అక్కడ తేడా వచ్చిందన్నమాట. రాంగ్ రిలీజ్ అండి. అప్పటికి చిరంజీవి, నాగార్జున మొత్తుకున్నారండి మా సినిమాల మీద ఎందుకయ్యని. భయపడుతున్నారేమో అనుకుని వేసానండి. ఫ్లాప్ అయింది సార్. ఇంతకీ నేనేం చేయాలి? ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆపేయాలండి. అప్పుడు నేను ఎంత అడిగితే అంత ఇస్తారు. ఆ పని మీరు చేసి పెట్టాలి. అది చేయాలంటే చాలా సెక్షన్స్ రిఫర్ చేయాలి. ఎల్లుండ్రా. అలాగే సార్, ఎల్లుండి కలుగుతా. హలో, మీరు అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. నేను వస్తున్నాగా, ఉంటా. నమస్కారం అండి. ఏమండి సుబ్బారావు గారు, బొత్తిగా నల్లపూస అయిపోయారు. బిజినెస్, మలేషియా, ఏషియా, రష్యా బిజినెస్. అదృష్టవంతులు. ఇంట్లో అన్ని వ్యవహారాలు చూసుకునే భార్య ఉంటే ఎన్ని దేశాలైనా తిరగచ్చు. అవునా, గుండేమిటి? గోవిందా గోవిందా. ఓ, తిరుపతి. చెప్పండి. ఏం లేదండి, బోసు చక్రి మీకు తెలుసు కదా. బోసు చక్రి తెలుసు. చాలా కాలంగా మీ దగ్గర ఉంటున్నారు వాళ్ళు. ఉంటున్నారు. నైస్ పీపుల్, నైస్ పీపుల్. మాకెలాగో పిల్లలు లేరు కదా, మా ఆస్తిలో కొంత భాగం వాళ్ళ పేరు మీద రాస్తే వాళ్ళకు కూడా కాస్త సెక్యూరిటీగా ఉంటుందని విజయ్ అంటుంది. అరే, అంత అర్జెంటే ఉందండి? అర్జెంట్ ఏం కాదు. విజయ ఇష్టపడుతుంది. తన ఇష్టం నేను కాదనలేను. విజయ్ హ్యాపీ, మీ హ్యాపీ. మీకు తెలుసు కదా. హ్యాపీ. మీరంత మంచివారు, ఇంత సిన్సియర్, పైగా స్వయాన అల్లుడు. అయినా ముసలాడు మీ పేరు మీద ఆస్తి రాశాడా? లేదే, కూతురు పేరు మీద రాసుకున్నాడు. అలాంటి ఎవరో కోన్ కిస్కా గారికి ఆస్తి రాస్తానంటారేమిటి? నేను ఒప్పుకోను. ముసలాయన నా చేత విల్లు రాయించాడు. ఆస్తి విజయ్ గారి పేరు మీద ఉంది, ఆవిడ పేరు మీదే ఉంటుంది. మీకైనా ఆవిడ తదనంతరమే వస్తుంది. అయినా ఇదంతా ఎందుకంటే ఆవిడతో నేను పర్సనల్ గా మాట్లాడతాను. ఆవిడ ఆఫీస్ లో ఉందా, ఇంట్లో ఉందా? ఆఫీస్ లో ఉంది. ఆఫీస్ లో
ఓకే ఓకే ఓకే. సినిమాల్లో అవకాశాల కోసం రాళ్లపల్లి చెన్నై వెళ్లిపోవడంతో భరణి అప్పటి వరకు నటుడిగా ఉన్న శ్రీ మురళి కళా నిలయానికి రచయిత లేకుండా పోయారు. దాంతో రచనలలో తనకు ఉన్న అనుభవాన్ని, నాటకాల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి స్వయంగా నాటకాలు రాయడం ప్రారంభించారు. ఈ అనుభవమే తరువాత తనికెళ్ల భరణి రచయితగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. ఆ సమయంలో మొత్తం 10 నాటకాల వరకు రాశారు. అయితే భరణి రాసిన చల్ చల్ గుర్రం సినిమా చూసిన ప్రొడ్యూసర్ తాను నిర్మించే కంచు కవసం సినిమాకి మాటలు రాసే అవకాశం ఇచ్చారు. అలా భరణి నాటకాల నుంచి సినిమాల వైపు వచ్చారు. హలో, ప్లీజ్ టు సీ యూ. ఐజీ గారు పంపించిన కొత్త ఎస్ఐ నువ్వేనన్నమాట. సర్వీస్ ఎంత? 5 ఏళ్ల సర్వీస్ లా 4 సస్పెండ్లు, 14 ట్రాన్స్ఫర్లు సార్. మెరిట్లు ఏమిటి? సారు మీ డాక్టరా? అయ్యగారు ఓన్ వైఫ్ గట్లనా? నమస్తే దొరసానమ్మా. 5 ఏళ్ల సర్వీస్ లా 18 ఎన్కౌంటర్లా 300 మందిని చంపిన, 96 మంది కళ్ళు బీకిన, 69 ఎన్నుపూసలు ఎరగనూకిన. మంత్రి గారి కొడుకు మానభంగం కేసు మాఫ్ చేస్తే దొర ముచ్చటపడి 4 లక్షలు ఇచ్చిండు. గట్లనే వరంగల్ దాదా నలుగురిని చంపితే ఆ పీనుగులు తెచ్చి వాటికి రాళ్లు కట్టి నీళ్ళ నూకిన. గైన ముచ్చటపడి జబర్దస్తిగా గీడ కొట్టి ఆడ జూబ్లీస్ ఎంట్రుగా చూసి జాతి చెప్పే కేటుగాన్ని చెప్పు దొరసాని. చూడండి ఎస్ఐ గారు, మా ఆయన ఆ బాస్ మీద ఉన్న కోపం మీ ఎస్ఐ మీద చూపించాడు. వాడు చచ్చిపోయాడు. ఆ బాస్ ఏం చేస్తావు? నువ్వేం పరేషాన్ కాదు దొరసాని. నీకు నేను వచ్చినా కదా బుల్లెట్ లెక్క దూసుకపోతా. ఆ పోరగాని గుండెలా నిద్రపోతా. ఏం పోలీస్ అయినా మాట ఒక పక్క, చూపు ఇంకొక పక్క ఉంది. నేను 2 in 1 గాన్ని. అబ్జర్వేషన్ ఎక్కువ. నీకు ఆల్మొక్తా పాయించారు, నా చూపులో తేడా ఏం లేదే. ఇప్పుడు చెప్పుదరా, ఆ పోర ఎట్టుంటాడు? ఎత్తుకుంటాడా, పొట్టుకుంటాడా, సన్నగుంటాడా, దొబ్బగుంటాడా? పొడుగుంటి సన్నగుంటాడా, సన్నగుంటి పొడుగుంటాడా, పొట్టుకుంటి దొబ్బగుంటాడా, దొబ్బగుంటి పొట్టుకుంటాడా? జర ఐడెంటిఫికేషన్ చెప్పరా అదే. ఓరి నా వెల్లుల్లిపై, నాకు అట్లాంటి అలవాట్లు లేవు. నువ్వే ఒక కానిస్టేబుల్ ని పంపి వాడి ఫోటో తెప్పించుకో. మంచి దొర. భరణికి సినిమా ఇండస్ట్రీలో రచయితగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం లేడీస్ టైలర్. డైరెక్టర్ వంశీతో కలిసి పనిచేసి గోదావరి జిల్లాల ఎటకారం, కథకు కావలసిన కాసింత శృంగారం కలిపి రాసేసిన లేడీస్ టైలర్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో పనిచేసేటప్పుడు ముందు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఆ తర్వాత మాత్రం ఇద్దరికి బాగా సింక్ కుదిరింది. అలా శివ సినిమాకు మాటలు రాసి మంచి క్యారెక్టర్ కూడా చేశారు భరణి. శివ అసాధారణ విజయం సాధించడంతో భరణికి మాటల రచయితగా, నటుడిగా గుర్తింపు మాత్రమే కాదు చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఒక పక్క యాక్టర్గా బిజీ అవుతూనే కొన్ని వంశీ సినిమాలకు డైలాగ్స్ కూడా రాశారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ పేకాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా అంటే మర్డర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ సరిగ్గా చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికినా నేను చెప్పడం అంటే సరదా కన్నా ఏంటి? ఊరికినా ఊరికినా అబద్ధాలు ఒకళ్ళొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు ఈ 100 రూపాయలు తీసుకుని ఇది లంచమా? అదో నేరం. పైగా ముష్టి 100, అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. మర్డర్ చేసి 300 ఇచ్చినా బాబు 150 తీసుకొని చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి. ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఎక్కడ? ఆయన ఏం చేసేయండి బాబు? రేపు ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు? నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో నువ్వటోయ్ మా అల్లుడు, కాబోయే అల్లుడు. నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా చొరబడుతుంది అని. ముగ్గురులో పెళ్లి కూతురెవరు? అమ్మాయి. ఓ అమ్మాయా?
మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. ఫైర్ ఏమిటండి నా బొందా? ఉష్ పెళ్లి చూపులు రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే పదవే. ఏరు నీలవేణి. ఏ మాట పగలదా గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు 18 వెళ్ళి. ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19. చూడు, నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే. నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు చెప్తావా? ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు. చెప్పా ఎఫ్ఐఆర్. కర్మ. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళావా? వెళ్ళావా లేదా? వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు. నటుడిగా బాగా గుర్తింపు వచ్చాక భరణి రచయితగా పనిచేయడం కష్టమైంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి చిన్న విలన్ దగ్గర నుంచి కళ్ళు చెమర్చేలా చేసే పాత్రల వరకు అన్నింటినీ సమర్థవంతంగా పోషించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. చాలామంది దర్శక నిర్మాతలకు భరణి వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. ఎన్నో అవకాశాల కోసం అందరినీ పొగడ్డం, అబద్ధం చెప్పడం రెండూ భరణికి ఇష్టం ఉండదు. చాలా నిర్మాణ సంస్థలు, దర్శకులు సైతం భరణి తమ సినిమాల్లో నటిస్తే హిట్ అవుతాయనే సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దాన్ని ఒక గౌరవంగా భావిస్తారే తప్ప ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించడం మాత్రం చేయరు మన భరణి. నీ ఏడుపేంటో కనుక్కుందామని. ఎవరు? అమ్మ మేనమావ గుట్టు పుట్టింటోళ్ళకి కొత్త అని నువ్వు అమెరికన్ డాక్టర్ని లాంచీ దగ్గర సాగనంపునప్పుడే నాకంతా తెలిసిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఏం తెలిసింది నీకు? తెలుసుగా, నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? పాపం చాలా బాధపడిపోతున్నట్టున్నావు. నా బాధ ఒకటి తీరిస్తే ఆ విషయం ఎవరికి చెప్పను. ఏంటిది? నా భార్య కాపురానికి పనికిరాదు. కాగితం రాయించి సంతకం పెట్టిస్తాను, నన్ను పెళ్లి చేసుకో. అవును, వరుస అవుతాను కూడా. పైగా ఆ పవన్ కుమార్ గారి కన్నా నయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మావయ్య, నేను వెళ్తాను. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే అమెరికన్ డాక్టరు, లాంచి, గుద్దుల్లో ముసుగులాట. సిగ్గులేదు. కూతుర్లాడు దాని మీద దుర్మార్గం తలపెట్టారు. ఎందుకండి మీ బ్రతుకు? మిమ్మల్ని చంపి నేను చస్తే గానీ పేడ విరగడవదు. నేను దాంపత్యాన్ని పనికిరానా? ఎవడన్నాడండి? ఊరి నిండా ఎంగిలి మంగళాలు పెట్టుకుని ఊరేగడానికి నా మీద నెపవా? చిన్న పిల్లని చేసి జడిపిస్తున్నారు. ఏమిటని మీకు తెలిసి నిజం చెప్పండి, చెప్పండి. నన్ను చంపకే, నా బుద్ధి కట్టి తిని ఏదో పని చేశానంతే. అమ్మ సీత, నన్ను క్షమించు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నాకు నిలువ నీడ కూడా ఉండదు. మరి నీకేదో తెలుసన్నా? నాకేమీ తెలియదు. నువ్వు డాక్టర్తో రహస్యంగా మాట్లాడడం చూసి ఒక రాయి వేసానంతే. నిజంగా అంతేనా? దేవుడి మీద ప్రమాణం. దేవుడి మీద కాదండి, ఇంకెప్పుడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడనని మన బంటే మీద ప్రమాణం చేయండి. నిన్ను కూడా కళ్ళు దించుకునే చూస్తా. నన్ను క్షమించు. నువ్వు రామ్మా. ఎట్లా తాడు పెంచున్నారా, మొలతాడు పెంచున్నారా? అరే నారిగా, తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా, మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. ఇక్కడ మా గోవిందరాబాబు ఉండాలేరా? అయ్యి బాబోయ్, ఏంటి బాబాయ్ ఇలాగైపోయావు? అలా అయిపోయావు? తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంకా జన్మలో అటే చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను శిలపాప చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు, నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా? అదేట్రా పిలుపు మారిపోయింది? మీరు మారిపోయారుగా. మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది.
నటుడిగా రచయితగా తనని తాను ప్రూవ్ చేసుకున్న భరణి ఒక మంచి కథతో దర్శకుడిగా మారాలని 60 ఏళ్ల వయసులో ఒకరికి ఒకరు తోడుగా ఉన్న ఇద్దరు వృద్ధ దంపతుల కథను రాసుకున్నారు. కమర్షియాలిటీ, సెలబ్రిటీ అనే అంశాల జోలికి పోకుండా విలువలతో నిండైన తెలుగు సినిమాగా మిథునం సినిమాని తెరకెక్కించారు. సున్నితమైన సంభాషణలు, సహజమైన పాత్రలతో రూపొందిన మిథునం దర్శకుడిగా కూడా భరణికి విజయాన్ని కట్టబెట్టింది. ఈ సినిమా సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొని చివరికి తనకు మిత్రుడు అయిన ఎల్బి శ్రీరామ్ని మొదట ఈ సినిమాలో నటుడిగా అనుకొని తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో బాలుని తీసుకున్నారు. దాంతో ఎల్బి శ్రీరామ్ అలిగాడట. మిథునం తర్వాత చాలాసార్లు భక్త కన్నప్ప సినిమా డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. ముందుగా ఎల్బి శ్రీరామ్ గారిని అనుకున్నారు కదా, ఆయన్ను ఎందుకు వద్దనుకోవాల్సి వచ్చింది మీరు? ప్రొడ్యూసర్ వినగానే కథ బాగుంది, చేసేద్దాం, ఎవరిని పెడతారు, పెద్ద హీరోలు వద్దు సార్, నేను చేయించలేను, కట్ చేస్తే స్టేజ్ ఆర్టిస్ట్ని పెడదాం. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, రంగస్థలం అందులో అసలు కథ పక్కగా రివటలా ఉండాలని రాశాడు రమణ బాపు గారు. అదే బొమ్మ అప్పుడు నేను ఊహించుకున్నా. మృణాలిని అని రచయిత్రి, నటి కాదు, నేను చేయించుకుంటే నీకెందుకు లో బడ్జెట్ అండి, లో బడ్జెట్లో చేద్దామని అనుకున్నాం. అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎల్బీ గారికి అడ్వాన్స్ ఇచ్చారు, ఆడికి ఇచ్చారు, కాఫీస్ తీసాం. అసలు ఇంకా నెక్స్ట్ మంత్ అనగా నేను తమిళ సినిమా ఏదో చేస్తూ కాలడి అనే ప్రదేశానికి వెళ్ళా. కాలడి అంటే శంకరాచార్యులు వారు జన్మ పుట్టిన వెళ్తుంటే ఫోన్ అన్నమాట. సడన్గా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సార్ నాకెందుకో మాకు ఒక ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడు, ఇలాగ ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, పెద్దవాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది కదా, అట్లే నాగేశ్వరాన్ని అట్లా పెద్దవాళ్ళని పెడదాం సార్, నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ వీక్ షూటింగ్ అయితే నేను తెస్తాను, మీకెందుకు, నాకు డైజెస్ట్ కావట్లేదు సార్. ఎందుకంటే నాగేశ్వరరావు గారితో ఇంకా నేను ఏమి చేయించిన వేషం, నేను ఆయన చెయ్యిందే ఉంది ఈ వయసులో, నేను అంత ఫ్రీడమ్ ఫీల్ అవ్వలేనేమో, ఆయన్ని డైరెక్ట్ ఫస్ట్ సినిమా లేదు, మీరు ఆలోచించిన ఏ విషయం, ఎందుకంటే 15 నిమిషాలు నాకు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దామా వద్దాన్ని. అక్కడ దాకా వచ్చేసాక ఇంకైనా ఫోన్ మూసేసి వెళ్ళి పూర్ణా నదిలో స్నానం చేసి శంకరాచార్య దండం పెట్టుకుని ఉద్వేగం, ఆనందం అనుభవించి ప్రశాంతంగా సినిమా నాయకర్రే వచ్చేసి ఫోన్ మళ్ళీ నేను చేశాను. సార్ ఏంటి ఏం డిసైడ్ చేశారండి, మనం ఫ్రెండ్స్గా ఉంటే బెటర్ సార్, ఏకవాక్యం కథం. తర్వాత నాకు ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చానని తెలిసి ఎల్బి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాడు. కట్ ఇక తర్వాత అయినప్పుడు ఇక నాకు ఈ నెక్స్ట్ ఎవరు తీసినా ఇలాగే ఉంటుంది, ఇంకా కొంచెం కమర్షియల్గా కూడా వయబుల్ ఆర్టిస్ట్ని పెట్టుకుందామని ఎల్బికి బాలుకి ఇచ్చాడు. ఫీల్ అయి ఉంటాడు నా నిజంగా. ఇప్పుడు నేను చేయలేదుగా, మళ్ళీ నేను చేసినప్పుడు అతను కన్సిడర్ చేయకపోవడానికి ఇది రీజన్. ఇంకా మళ్ళీ ఇట్లా అయిందనుకోండి, ఈసారిగా చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా చేసుకోవచ్చు కూడా, అంత ప్రేమించాడు అతను. వచ్చాడు లొకేషన్కి రావడం, చెట్లు తోవడం, ఆడొక సినిమా ఒప్పుకుంటే తెలుసు కదా, వెళ్ళి ఇంకా అక్కడే ఉంటాడు, సంగీతం నేర్చుకుని వేదం ఇవన్నీ ఏమవుతుంది. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వేరు, ఇది ప్రొడ్యూసర్ వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మరి ఎల్బి గారు ఇప్పటికీ సినిమా చూసారా మిథునం? నాకు తెలిసి చూడడు, వాడి నేచర్కి చూడడు, ఎందుకంటే అతను కొంచెం బయటికి సాఫ్ట్గా కనపడే, బయటగా పరశురాముడు వాడు, లోపల ఒక చిన్న పరశు ఉంటుంది అతనికి. నేను చూడంట కొంచెం ఉంది, అల్లక ఉంది, అలుగుతాడు. నేను చూడలేదని నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా, చూసినా రహస్యంగా అదే ఒక చిన్న బాధ ఉంటుంది ఎవరికైనా. తనికెళ్ల భరణి గారు ఆధ్యాత్మికంగా కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. విజయాలు వస్తే అది దైవలీల అని సంబోధించడం భరణి గారికి అలవాటు. శివుణ్ణి అపార భక్తుడైన ఆయన ఆటగదరా శివ, శభాషురా శంకర అనే పుస్తకాలు కూడా రాశారు. శ్రీకాళహస్తీశ్వరుడి మహత్యాన్ని తెలిపే భక్త కన్నప్ప స్క్రిప్టును రెడీ చేసి పెట్టుకున్నారు. నాలో శివుడు కలడు అనే పేరుతో 7 పాటలు గల ఒక డివోషనల్ ఆల్బమ్ను కూడా విడుదల చేశారు. షూటింగ్లో ఉన్నా కూడా ఖాళీ సమయాల్లో ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు. కానీ వేరే రచయితలను కామెంట్ చేయడం వంటివి చేయరు. అలాగే స్క్రిప్ట్లో చేంజెస్ వంటివి చెప్పే వేరే డైరెక్టర్స్ విజన్ని డిస్టర్బ్ చేయడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే చాలామందికి ఆయన నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఫేవరెట్ అయ్యారు.
అదే ఆ డప్పిట్ల దేబే అరే సుబ్బారావు గా డప్పు తీసుకొని బజాయించవా. ఏమన్నారు? బాసు దగ్గరికి వెళ్ళి ఎస్ఐ యాదగిరి గారు మీ కాళ్ళు మొక్కడానికి వచ్చారని చెప్పమంటారా? సరే బజాయించవా, గీ డప్పు తీసుకొని బజాయించవా ఏంటుంటే. ఏమ్రా అట్లా చూస్తున్నారు? చిట్ ఫండ్ ఏడుకొండల గాడిని 24 గంటల ఇదే పేటల దంపుతానని చెప్పి మీ బాస్ గాడు సవాల్ చేసిండు. దానికి మీరంతా సాక్ష్యం. ఫిరిస్కే బాద్ ఆడిని ఇదే పేటల చంపిండు. దానికి మీరంతా సాక్ష్యం. రేపు కోర్టులకు వచ్చే సాక్ష్యం చెప్పకపోయినరా తల్లి ఒక్కొక్కరు తోలొల్చి మనీ పర్సులు గుట్టి ఔరంగజేబ్ లెక్క అమ్ముకుంటా. ఏమ్రా లొట్టి పెడతా? ఆ బాస్ నీకు దేవుడు కదా, ఈ లాఠీతో నీ గర్దం సాఫ్ చేసి అనుకో వస్తాడా? రే యాదగిరి, మా బాసు అయ్యప్ప మాల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు బతికిపోయావురా. లేకపోతే నీకు ఇంత సీన్ ఉండేది కాదు. 2 షాట్లతో నీ క్యారెక్టర్ ఫినిష్. మళ్ళెవరన్నా కూనీకోగాని సపోర్ట్ చేస్తా మాట్లాడినరా? మాట్లాడితే ఏం చేస్తావు? మా బాస్ అలాంటాడు కాదు, ఎవరిని చంపలేదు. ఇంత నిజం నీకెట్లా తెలుసురా? ఈ కాళ్ళు చేతులు పడిపోను. మా బాస్ అట్లాంటి కాదంటే నిలుచుకోవే. ఈ నిజం నీకు ఒక్కదానికే తెలుసా? నీ బిడ్డకు కూడా తెలుసా? మా బాస్ని తప్పుడు కూతురు కూసావంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఊరుకోడు. ఏం చేస్తాడు? తంతాడు. ఆడదన్నేదాకా నేనెందుకు ఊరుకుంటా? అడుగు ముందుకేసి నాటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా. ఎంతకు పోండ్రి పోండ్రి ఎంతకు పోండ్రివే. గది కథ. రే లోపడేం చేస్తున్నావు? బయటికి రాబే. అరే రాబే బయటికి రా. అరే సాలే ఎట్లున్నావురా? యాడున్నారా మీ అన్న? యాడ దాచినవురా మీ అన్నని? ఏహే బయటికి రమ్మనరా అన్ని. దీని తల్లి ఇది మీ అన్న జై కొడుతుందా నాకు చీ కొడుతుందారా? రమ్మనరా మీ అన్నని. మా అన్నయ్య రాడు. రాడా? ఎట్లా రాడో చూస్తా. మీ అన్న నోరున్న జీవాన్ని రక్షిస్తాడు కదా, నోరు లేని మీ మేకని కైమా చేసి పోతాడు. జీవాన్ని అన్యాయంగా తప్పేసావు కదరా. బాబు, మా సురేంద్ర హత్య చేయలేదు. వాడు 2 రోజుల నుంచి ఇల్లు కదలలేదు. నేను సాక్ష్యం. నా మాట నమ్ము, వెళ్ళిపో. పోతా. కొడుకు పంతన చేరి ఆ నెత్తురు కూడు గతుకుతున్నావులే, రుచిగున్నదా? అందుకోసమే తరఫున సాక్ష్యం చెప్తున్నావు. క్షణం లేదు. పిలువండి. మాటలు మర్యాదగా రాని. అరే ఏం రాకుంటాడా? అరే ఈడు కూడా వదులుతున్నాడు. సెంటిమెంటా? సెంటిమెంట్ అంటే యాదొచ్చింది. కొడుకును కొడితే తల్లి వచ్చింది, తల్లిని కొడితే కొడుకు వస్తాడు. అది సెంటిమెంట్. రారే బయటికి రా బిడ్డ, లేకపోతే నీ తల్లిని చంపుతా. అది కథ. అమ్మని కొడితే గాని ఆలీబాబా దర్వాజా తెరుచుకోలే. రెండ్రితో రామి బాంచాను కాల్ముక్తా దయచేయండి. అరే ఈ శాంతమేంద్రు అయ్యప్ప మాలేసుకొని భక్తులు లెక్క యాక్టింగ్ చేస్తున్నావా? లేకుంటే నిజంగానే మగతనం దచ్చిందా? చప్పుడు చేయవేంటి? ఏమ్రా, 7 కొండలు గాని మర్డర్ చేసి ఏం తెలియనట్టు అయ్యప్ప మాలేసుకుంటే నమ్మే నీకు నేనేమన్నా అవులాగానా?
జడ్చెల్ల యాదగిరిని ఎస్ఐ ఏంది అట్లా గుర్కాయించి చూస్తున్నావు? కొడతావా? దా కొట్టు, కొట్టురా, కొట్టుబే. జీపులో పెట్టి కొట్టినావు కదా, బదలా తీర్చుకొని వచ్చిన. కొట్టురా, కొట్టుబే. స్వామి శరణమయ్యప్ప. గది తగ్గిపోవాలి, ఇంకా తగ్గిపోవాలి. తగ్గిపోయిన వెనక కుక్క పిల్లలెక్క రావాలి. ఏమ్రా మురాయిస్తున్నావు? అచ్చా, నీ మెడల ఈ దేవుడు నడనా? దేవుడిని రక్షిస్తారా? శివ సినిమాతో పాపులారిటీతో పాటు నంది అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు తనికెళ్ల భరణి. అలాగే బెస్ట్ విలన్ గా, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నంది అవార్డ్స్ అందుకున్నారు. భరణిది ఒక పెక్యులర్ కామెడీ టైమింగ్, అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా మాట మామూలుగానే ఉన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. అందుకే తనికెళ్ల భరణి రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్. సినిమాలు నచ్చితే డబ్బుల గురించి పెద్దగా పట్టించుకోరు. తెలుగు, తమిళ్, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడగల భరణికి భాషాభిమానం కూడా ఎక్కువే. అందుకే వేరే భాషల్లో వేషాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. మంచి అనే దాన్ని చెప్పడానికి మొహమాటం అనే దాన్ని పట్టించుకోకుండా హుందాగా వ్యవహరించే మంచి మనిషి, నిజమైన పెద్ద మనిషి తనికెళ్ల భరణి. అలాంటి భరణికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఐ డ్రీమ్ మీడియా. మన పిల్ల మెడలో తాళి కట్టి జీవితాన్ని నవ్వులుపాలు చేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటామేమిటయ్యా? ఏమైంది శంకర్ భయ్యా? ఏమిటిదంతా? నన్నెవరూ మాట్లాడించకండి. మాట్లాడాలి. ఎవరికి అన్యాయం జరిగినా సహించలేని వాడివి నువ్వు. ప్రాణంగా చూసుకునే నందినికే అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? దీనికి సమాధానం చెప్పు. నేను చెబుతాను. మూగోడు మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగబోయిన నా గొంతును ఇవాళ విప్పుతున్నాను. ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల ఊళ్ళు ఆనందంతో పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారుతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలధరిస్తాయో, ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమ వదిలి ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు మా నాయన్ని ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావు. నేనా కాగితం మీద సంతకం పెట్టాలంటే నువ్వీ సీమనే వదిలి వెళ్ళిపోవాలి. దయచేసి అందరూ కూర్చోండి, కూర్చోండి. మాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు ఇంద్రన్నా, మీరు మాత్రం సీమ నిడిచిపెట్టి వెళ్ళొద్దన్నా. నీకు సంబంధించిన ఆత్మతను వదులుకున్నావన్నా, కానీ నువ్వు మా ఆస్తివి. నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు, వాళ్ళ మాట విని వెళ్ళిపోవడానికి వీల్లేదు. కూడా ఏమంటున్నారో? నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా దయచేసి కూర్చోండి. కలెక్టర్ గారు, నేను ఈ సీమను వదిలి వెళ్ళిపోతాను. అయితే అది రిజర్వాయర్ నిర్మాణం జరిగిన తర్వాతే సంతకాలు పెట్టించండి.